అమ్మా యావమాత కాపాడమ్మా తల్లి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ సినిమా చూసి అయితే వచ్చాను. ఆ యావమాత దయ వల్ల మొత్తం బాగానే జరిగింది. ఇంతకీ సినిమా ఎలా ఉందంటే దానికంటే ముందు ఒకటైతే మనమైతే మాట్లాడుకోవాలి. మన హ్యూమన్స్ బ్లడ్ లైన్లోనే ఉంటదేమో ఒక శక్తిని ఆరాధించడం లేకపోతే దేవుడిని నమ్మటం అనేది. మన ఇండియన్స్లో కావచ్చు, ఫారినర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ దేవుడిని అయితే ఒక దేవుడిని అయితే ఖచ్చితంగా నమ్ముతాం. అది మనం రాసుకునే కథల్లో కూడా రిఫ్లెక్ట్ అయితే అయ్యిద్ది అనమాట. మన ఇండియన్ మూవీస్లో చాలా సినిమాల్లో దేవుడి యొక్క రెఫరెన్స్ అయితే మనం అయితే చూస్తాం. అదేవిధంగా హాలీవుడ్ సినిమాల్లో కూడా దేవుడి యొక్క రెఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. అది మన జేమ్స్ కెమెరాన్ గారి అవతార్ సినిమా అయినా సరే దాంట్లో ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకంటే అవతార్ అనేది ఒక క్రియేచర్ అవ్వచ్చు, కానీ దాన్ని క్రియేట్ చేసింది ఒక మనిషే. ఆ మనిషి పేరు జేమ్స్ కెమెరాన్ అనమాట. అలాగే ప్రతి క్రియేషన్కి ఒక వెలుగు అయితే ఉంటుంది. ఆ వెలుగునే మనం దేవుడు అని అయితే పిలుస్తాం. ఈ అవతార్ సినిమాల్లో యావమాతకైతే వాళ్ళైతే పిలుచుకుంటారు. అంటే అది ఏలియన్స్ అవ్వచ్చు, మనుషులు అవ్వచ్చు, అవతార్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ప్రతి ఒక్కరికి ఒక బిలీఫ్ సిస్టమ్ అనేది ఒకటైతే ఉంటది. అంతా దాన్ని బట్టే నడిచిద్ది. ఇంక ఇది పక్కన పెడితే అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ ఈ సినిమా డైరెక్టర్ ఎవరో ది గ్రేట్ జేమ్స్ కెమెరాన్ గారు అనమాట. ముందుగా ఆయన ఇమాజినేషన్కి మనం ఎన్నిసార్లు క్యూడోస్ చెప్పుకున్నా, హ్యాట్స్ ఆఫ్ చెప్పుకున్నా తప్పు లేదనమాట. అసలు ఆ బుర్ర అసలు అంత అంటే 5G 6G మొన్న IQ 220+ అలా అంటున్నారు కదా. ఆ IQ ఎంతో, ఆ ఇమాజినేషన్ పవర్ ఎంతో నాకైతే తెలియదు, కానీ ఆయన ఇమాజినేషన్కి అయితే హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. అసలు అవతార్ అనే ఒక క్రియేచర్ని ఇమాజిన్ చేసుకోవటమే ఒక అద్భుతం. ఇంకా దాన్ని పెట్టి సినిమాలు తీసి మనల్ని ఒక అద్భుతమైన ప్రపంచంలోకి తీసుకెళ్తున్నాడు చూడండి, అది మరొక అద్భుతం అనమాట. అలాగే ఆయన నుంచి వచ్చిన మరొక అద్భుతమే ఈ అవతార్ 3 సినిమా అయితే బాగుందో, ఒక విజువల్ వండర్ అనే చెప్పుకోవాలి. అవతార్ 2 సినిమా ఏ విధమైన ఫేస్లో అయితే నడుస్తుందో అవతార్ 3 కూడా అదే విధంగా అయితే నడుస్తుంది అనమాట. మొత్తం కూడా ఆ ఫ్యామిలీ డ్రామా చుట్టూరే ఈ కథ అయితే నడుస్తూ ఉంటది. మళ్ళీ మనం ఇక్కడ ఒక పాయింట్ అయితే మాట్లాడుకోవాలి. అది అవతార్స్ కైనా మనుషులకైనా ఫ్యామిలీ అనేది ఒక ఎమోషన్ అనమాట. అందరూ కలిసి ఉండాలని మనమైనా ఎవరైనా అనుకుంటాం. అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ అవతార్స్ అనేవాళ్ళు ఒక ఏలియన్స్ అవ్వచ్చు, వేరే లోకంలో ఉండేవాళ్ళు అవ్వచ్చు, కానీ దాన్ని రాసింది జేమ్స్ కెమెరాన్ గారే. ఆ సినిమాలో ఉండేది ఒక ట్రూ ఎమోషనే ఉంటుంది. అంటే ఏలియన్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, దాన్ని చుట్టుపట్టుకుని ఉండేది ఒక ఎమోషనే, ఒక హ్యూమన్ ఎమోషనే. అదే నేను చెప్పేదన్నమాట. ఈ సినిమాలో ఒక బ్యూటిఫుల్ సీన్ అయితే ఉందండి. క్లైమాక్స్లో అయితే వస్తుంది. క్లైమాక్స్ ముందు అదేంటంటే ఒక ప్రెగ్నెంట్ అవతార్ అయితే ఉంటుంది. మన వే ఆఫ్ వాటర్ సినిమా చూశారు కదా, దాంట్లో మన జాక్ సల్లీ వాళ్ళు ఆశ్రయం కోసం వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తారు కదా. వాళ్ళ లీడర్ వాళ్ళ ఆవిడ అనమాట, వాళ్ళ వైఫ్. నేను జనరల్ లాంగ్వేజ్లో అయితే మాట్లాడుతున్నాను. ఆవిడైతే ప్రెగ్నెంట్. ఈ సినిమాలో ఒక బుడ్డ అవతార్కి అయితే ఆవిడైతే జన్మనిచ్చిద్దండి. నిజంగా ఆ సీన్ ఉంది, అద్భుతం అనమాట. ఆ బుడ్డ అవతార్ని అలా చూస్తుంటే స్క్రీన్ పైన ఒక అద్భుతాన్ని చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. అంటే మనం మనుషులను అయితే చూస్తుంటాం, కానీ ఒక బుడ్డ అవతార్ అలా జన్మనిచ్చి అలా ముఖం అలా కనపడుతుంటే నిజంగా భలే అనిపించింది. నా టికెట్ వర్త్ ఆ ఒక్క సీన్కే అయిపోయిందా అనిపించింది. నిజంగా అద్భుతమైన సీన్ అనమాట, అద్భుతమైన సీన్ అది. ఇంకా ఈ సినిమాలో మెయిన్ యాంటాగనిస్ట్ ఎవరంటే అవతార్ పార్ట్ 1లో మన జాక్ సల్లీ వాళ్ళ లీడర్ అనమాట. కల్నాల్ ఉంటాడు కదా, పార్ట్ 1లో అయితే చచ్చిపోయి పార్ట్ 2లో అయితే వచ్చాడు. మళ్ళీ పార్ట్ 2లో అయితే బతికిపోయి పార్ట్ 3కి అయితే వచ్చాడు. అయితే ఈసారి ఈ కల్నాల్కి తోడుగా ఒక కొత్త తెగ వాళ్ళు అయితే మనోడికి అయితే దొరుకుతారనమాట. వాళ్ళే భస్మ జాతి వాళ్ళు. ఆ భస్మ జాతి వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళైతే దేవుణ్ణి అయితే నమ్మరు, వాళ్ళకి వాళ్ళే దేవుళ్ళు అనమాట. అంటే దారి దోపిడీ వాళ్ళు ఉంటారు కదా, మన అంటే సంతకి తీసుకెళ్లే వస్తువుల్ని వీటన్నిటిని దోచుకుంటా అయితే ఉంటారు. దీని గురించి అయితే మనం అయితే మాట్లాడుకోవాలి. ఒక సీన్ అయితే ఉంటుంది సినిమాలో. అంటే ఇప్పుడు మన మనుషులమే, ఇక్కడ కథ రాసింది ఒక మనిషే. అంటే లాజిక్స్ వెతుకుతూ ఉంటారు కదా, అంటే అవతార్స్ కూడా వస్తువులను కొంటారా, వస్తువులను అమ్ముతారా, ట్రేడింగ్ చేస్తారా, ఇవన్నీ అడుగుతూ ఉంటారు కదా. ఆ కథ రాసింది ఒక మనిషే కాబట్టి ఆ కథలో కూడా హ్యూమన్ ఎమోషన్స్, హ్యూమన్స్ చేసే పనులే ఉంటాయి. కాకపోతే అక్కడ ఉండేది అవతార్స్ అనమాట. అదేవిధంగా ఈ సినిమాలో మన జాక్ సల్లీ వాళ్ళ దగ్గరికి ఒక పెద్ద షిప్ అయితే వేసుకుని ఒక అతనైతే వస్తాడు వస్తువులు అమ్ముకుంటాకి. ఆ వస్తువుల గురించి నేనైతే మాట్లాడలేదు, కానీ వాళ్ళు వేసుకొచ్చే ఆ షిప్ అయితే ఉంటుంది, గాల్లో వెళ్తూ ఉంటుంది. నిజంగా
అసలు దాన్ని ఎలా ఇమాజిన్ చేసుకున్నారండి. అసలు అద్భుతం అనమాట. ఆ షిప్ అలా చూస్తూ ఉంటే కళ్ళు చెదిరిపోతున్నాయి. అసలు అసలు ఎలా వస్తుంది ఆ థాట్? అంటే ఇలా గాల్లో ఎగిరేది ఎలా ఉండాలి, దాని రెక్కలు అలా ఉండాలి, దాన్ని తీసుకెళ్లే జంతువు అలా ఉండాలి. అసలు ఆ థాట్ ఏదైతే ఉందో, ఆ ఇమాజినేషన్ ఏదైతే ఉందో నాకైతే పిచ్చగా అయితే నచ్చిందనమాట. అసలు నెక్స్ట్ లెవెల్ గ్రాఫిక్స్ అది. అసలు హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. ఆ భస్మ జాతి లీడర్ ఉంటుందండి, దాని సినిమా అయ్యేంత వరకు ఎవరు కొడతారా అని వెయిట్ చేస్తానే ఉన్నా. అఫ్ కోర్స్ లాస్ట్కి దెబ్బ అయితే పడింది, కానీ అంత సాటిస్ఫాక్షన్గా అయితే పడలేదనమాట. మోస్ట్ ఇరిటేటింగ్ క్యారెక్టర్ అది నాకు సినిమా చూస్తున్నప్పుడు. ఇంక ఇది పక్కన పెడితే పార్ట్ 2 చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది. క్లైమాక్స్లో ఒక పెద్ద చేప, ఒక పెద్ద జైంట్ ఫిష్ అయితే ఉంటుందన్నమాట. దాని పేరు ఏంటంటే పైకాను. ఆ పైకాను తులున్ ఫిష్ జాతికి సంబంధించింది. దాన్ని వీళ్ళందరూ కలిసి అయితే ఏదో వీళ్ళ మాట వినలేదని దాన్ని అయితే బయటికి అయితే పంపించేస్తారు. దాని తాలూకా స్టోరీ కూడా ఈ సినిమాలో అయితే ఉంటుందన్నమాట. ఆ పార్ట్ 2 కంటిన్యూషనే ఈ పార్ట్ 3. ఈ పార్ట్ 3 క్లైమాక్స్ లో అది తూలున్ కాదు, తుల్కున్ జాతి అనమాట. అది ఆ ఫిషెస్ చేసే ఫైట్ ఏదైతే ఉందో అదైతే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా లాస్ట్ లో ఒక మ్యాగ్నెటిక్ ఫోర్స్ అయితే ఉంటది అనమాట. దాంట్లోకి అన్ని లాగేసుకుంటా ఉంటది. ఆ గ్రాఫిక్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. చెప్తున్నా కదా, ఈ అవతార్ 3 అనేది సినిమా అయితే చాలా స్లో పేస్డ్గా అయితే ఉంటుంది. అవతార్ 2 చూసినట్టు ఉంటుంది. నిజం చెప్పాలంటే అవతార్ 2 ఏంటి, సర్వైవల్ కోసం వాళ్ళు ఒక జాతి నుంచి ఇంకొక జాతికి అలా వరుస పెట్టి వెళ్ళకుండా అయితే వచ్చి ఒక దగ్గర అయితే సెటిల్ అవుతారు. ఈ అవతార్ పార్ట్ 3 అక్కడి నుంచి అయితే కంటిన్యూషన్ అయితే అయ్యిద్ది. పార్ట్ 2లో ఏం జరిగిద్ది, మన కల్నల్కి మన జాక్ సలీ ఫ్యామిలీకి యుద్ధం అయితే జరిగిద్ది. చివరికి వీళ్ళైతే గెలుస్తారు కదా. సేమ్ పార్ట్ 3లో కూడా అదే జరిగిద్ది. కాకపోతే ఇంకా అంటే సేమ్ నాకైతే పార్ట్ 2 చూసిన ఫీలింగే పార్ట్ 3 చూసినప్పుడు కూడా వచ్చింది. అదే ఫేస్లో ఈ సినిమా కూడా ఉంది. కానీ ఆ ఇమాజినేషన్ కొన్ని షార్ట్స్ ఆ స్క్రీన్ పైన చూస్తుంటే ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అదైతే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉందన్నమాట. ఇంకా ఈ సినిమాలో మన యావామాత, అంటే నాకు చెప్పాను కదా గాడ్ రెఫరెన్స్ అయితే ఉందని, దాన్ని అయితే చాలా అద్భుతంగా అయితే చూపించారు. ఆ సీన్స్, మన సినిమాలో మెయిన్ క్యారెక్టర్ ఎవరంటే మన జాక్ సలీ వాళ్ళ పెద్ద కూతురు కిరి అనమాట. ఆ క్యారెక్టర్ పేరు పార్ట్ 2లో కావచ్చు, ఇప్పుడు ఈ పార్ట్ 3లో కావచ్చు, ది మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ కిరిదే. ఎందుకంటే ఆ యావామాతతో కనెక్ట్ అయ్యి పార్ట్ 2లో కాపాడేది కిరియే, ఈ పార్ట్ 3లో కూడా కాపాడేది కిరి అనమాట. క్లైమాక్స్ ఫైట్ దగ్గరగా ఒక 30 గంట పైనే ఉంది. ఆ ఫైట్ మొత్తం కూడా మీ టికెట్ వర్త్ అయితే అయిద్ది అనమాట. ఈ సినిమాలో గూస్ బంప్స్ వచ్చే మూమెంట్స్ ఇవేమి ఉండవు. సినిమా మెయిన్గా డ్రామా మీదే మొత్తం బేస్ అయ్యి అయితే ఉంటుంది. పార్ట్ 2 ఏ విధమైన ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చిందో పార్ట్ 3 కూడా అదే రకమైన ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది. కాకపోతే కొన్ని కొత్త షార్ట్స్ అయితే సినిమాలో అయితే మనం అయితే చూస్తాం. ఆ ఇమాజినేషన్ ఏదైతే ఉందో దానికైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఖచ్చితంగా సినిమాకి అయితే వెళ్ళొచ్చు. 3D అయితే ప్రిఫర్ చేయండి. పిల్లలకైతే సినిమా అయితే బాగా నచ్చింది. ఈ సినిమాకి రివ్యూలు ఇవేమి ఉండవన్నమాట. జస్ట్ అలా థియేటర్కి వెళ్ళిపోయి 3D కళ్ళతోటి పెట్టుకుని అది ఎక్స్పీరియన్స్ చేసి వచ్చేయటమే. 3 గంటలు అయితే ఉంటుంది సినిమా కొద్దిగా స్లోగానే ఉంటుంది. కొద్ది ఓపికతో అయితే చూడాలి. క్లైమాక్స్ అయితే మీ టికెట్ అయితే వర్త్ అనమాట. ఫైనల్గా నాకు అనిపించింది అయితే ఇదే, ఇంకా అంతకుమించి అయితే ఏమీ లేదు. ఇంకా ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఎవరిదంటే జాక్ సల్లీ వాళ్ళ ఆవిడ నెత్రి క్యారెక్టర్ అనమాట. భర్త కష్టాల్లో ఉంటే చాలు, అసలు ఏ రకమైన పరిస్థితుల్లో ఉన్నా ఆవిడైతే వెళ్ళి యుద్ధానికైతే రెడీ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి కూడా అలాంటి భార్య అయితే ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. ఇంకా కొంతమంది అయితే ఉంటారు, సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి లాస్ట్ వరకు కొట్టేసుకోవాలి, హాలీవుడ్ సినిమా అంటే పొడి చేసుకోవాలి, పెద్ద గన్లు పెట్టి కాల్ చేసుకోవాలి, ఇదంతా అనుకుంటారు. సినిమా మొత్తం గన్లు పెట్టి కాల్చుకుంటానే ఉంటారు. కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసినంత హెవీ ఫైట్స్, పవర్ రేంజర్స్ ఫైట్స్ అవన్నీ ఉండవన్నమాట. సినిమా ఎమోషన్ పరంగా, స్టోరీ పరంగా, ఆ డ్రామా పరంగా అలా వెళ్తూ ఉంటుంది. క్లైమాక్స్లో మీ టికెట్ అయితే వర్త్ అయితే అయింది. ఫస్ట్ నుంచే యాక్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. పాటలకి యాక్షన్ అయితే ఉంటుంది. చివరాఖరికి ఒక రకమైన సాటిస్ఫాక్షన్తో మనం అయితే బయటికి అయితే వస్తాం. ఇది కొంతమందికి అయితే నచ్చవచ్చు, కొంతమందికి అయితే నచ్చదనమాట. నాకైతే ఓకే, ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చిందన్న ఫీలింగ్ అయితే నాకైతే వచ్చింది. సేమ్ పార్ట్ 2కి ఏ విధమైన ఎక్స్పీరియన్స్ వచ్చిందో పార్ట్ 3కి కూడా అదే రకమైన ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. ఫైర్ అండ్ యాష్ అన్నారు కాబట్టి ఇంకేమైనా వెరైటీగా ఉంటుందేమో అనుకున్నాను. ఫైర్ అక్కడక్కడ ఉంది, యాష్ కూడా 2-3 చోట్ల అయితే కనపడింది. మరి అదనమాట మ్యాటర్. మరి ఈ సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.